శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి మరొక కథ మీ ముందుకు తీసుకొచ్చేసాను. కథ పేరు అమ్మో ఆదివారం. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఆదివారం వస్తుందంటే నా గుండె పీచు పీచుమంటుంది. అదేమిటి, అందరూ ఆదివారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే నీకెందుకు భయం అంటారేమో. ఎవరి సమస్యలు వారివి. ఆదివారం నాడు కూడా మామూలుగానే తెల్లవారుతుంది. అంతా బద్ధకంగా లేస్తారు. కాస్త ఘనంగా చేసిన పలహారం కాస్త ఘనంగానే సేవిస్తారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత 2-3 గంటల సమయం నాకు గండు కాలం. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట దాటితే పర్వాలేదు, సజావుగా సమయం గడుస్తోంది. అందుకే ఆదివారం వస్తుందంటే బుర్ర పాడై అవకతవక పనులు చేస్తూ అందరి చేత అక్షింతలు వేయించుకుంటూ ఉంటాను. నేను సతీ సుమతిని కాదుగా, అందుకే తెల్లారింది. స్నానాలు టిఫిన్లు అయ్యాయి. పిల్లవాడు దావన వాడిపోయాడు. మా ఆయన తీరిగ్గా డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు, పేపర్లు ముందేసుకుని. అమ్మయ్య అనుకున్నాను. కానీ నాకంత అదృష్టమా? ఇదిగో, ఏం చేస్తున్నావు? ఇట్రా, ఈ కాగితాలేవో చూడమని ఒకటే గొడవ చేస్తున్నావు కదా, పద చూద్దాం అంటూ శ్రీముఖం రానే వచ్చింది. కడుపు నుంచి దుఃఖం తన్నుకుని వచ్చింది. కానీ తప్పుతుందా? అందుకే గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసి పని మనిషిని పిలిచి పనులు అప్పగించి తోటమాలికి కూడా అప్పగింతలు పెట్టి ఆయన వెనకే వెళ్ళాను. మా వారు చూస్తున్న కాగితాలకి బోల్డంత ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా ఇంట్లో ఫర్నిచరు, పాత సామాన్లు కలిపి ఓ లారీడుంటే కాగితాలు, పాత పుస్తకాలు మరో లారీడ ఉంటాయి. నేను కాపురానికి వెళ్ళిన ఏడాదికి మా వారికి మొదటిసారి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ఆఫీస్ ఆర్డర్ జేబులో పెట్టుకొని 2 జతల బట్టలు పెట్టుకొని సర్దుకొని వెళ్ళి డ్యూటీలో చేరిపోయారు. ఓ వారం రోజుల తర్వాత ఫలానా రోజు వచ్చి నన్ను నా సంసారాన్ని తీసుకెళ్తానని, సామానంతా సర్ది ఉంచమని కబురు చేశారు. పనికిరాని చెత్త అంతా పారేసి సామానంతా సర్దేశాను. మా వారికి సంబంధించిన కాగితాలు, ఉత్తరాలు, పుస్తకాలు దగ్గరకు వచ్చేసరికి నా పనికి బ్రేకు పడింది. ఏ కాగితం పారిస్తే ఏం గొడవ వస్తుందో ఆయనే చూసుకుంటారులే అని వదిలేశాను. ఆయన వచ్చాక ఆ కాగితాల విషయం చెప్పాను. ఇప్పుడు ఈ హడావిడిలో ఏం చూస్తాను, ఓ పంచేయి, ఆ కాగితాలన్నీ అలాగే అట్టపెట్టెలో పేసి కట్టేసి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా చూస్తాను అన్నారు. అలాగే ఆ కాగితాలన్నీ ఒక అట్టపెట్టెలో కట్టి మిగిలిన సామాన్లతో పాటు వేగన్లో ఎక్కించేశాం. ఆ అట్టపెట్టుడు కాగితాలు అలా వృద్ధి చెంది 60 అట్టపెట్లు, 50 గోతాలు నిండిపోయాయి. కానీ ఇంకా వాటికి ముక్తి మోక్షం కలగలేదు. ఏదో రైల్లో ఉద్యోగం, వెళ్ళడానికి వేగను ఇస్తారు, వెళ్ళిన చోటల్లా లంకంత కొంప ఇస్తారు కాబట్టి గోతాలు పెట్టెలు వేసుకుని ఊరూరు తిరుగుతూ రేపు రిటైర్ అయ్యాక సొంతింటికి ఆ సామానంతా వేసుకుపోతే ఇంట్లో గోతాలు పెట్టెలు సర్దుకొని చెట్టు కింద కాపురం ఉండాల్సిందే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆదివారం ఆయన కాగితాలు చూస్తానంటే ఆనందించక ఏడుస్తుందేమివిడా అని సందేహం వస్తుంది ఎవరికైనా. ఏమిటి, ఏం చెప్పను? ఎక్కడున్నావు? ఎంత పిలిచినా రావేం? అయినా సంపూర్ణ భారతదేశ తీర్థయాత్రకు వెళ్తున్నట్టు ఏమిటా అప్పగింతలు అని కేకేశారు. వెంటనే పరిగెట్టుకెళ్ళాను. అక్కడ మా కాగితాల గదిలో నడి మధ్యన ఒక 4 గోతాల కాగితాలు విప్పి కుప్పబోసి సురభి కార్యక్రమంలో ఉత్తరాల మధ్య కూర్చున్న సిద్ధార్థ్ కక్లా మధ్యన కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి రేణుకా సహా నీలాలా కూర్చున్నాను. ఏమిటి చెత్తంతా? ఎప్పటికప్పుడు ఇవన్నీ చూసి పారిస్తే ఎంత బాగుంటుంది అన్నారు మందలింపుగా. అసలే బండెడు పని ముందు పెట్టుకుని వాదిస్తుండి కూర్చుంటే ఎలా? అందుకే నోరు మూసుకుని ఊరుకున్నాను. 10 నిమిషాల పాటు దుమ్ము దులిపి కాగితాలు చూడడం మొదలెట్టారు. ఇవి పనికిరావు అంటూ ఓ దస్తాడు కాగితాలు నలిపి ఉండలు చేసి విసిరేశారు. ఇవి కావాలి అంటూ ఓ 2 దస్తాలు ఓ పక్కన పెట్టేశారు. ఇదేమిటి అంటూ ఓ పాత ఉత్తరం తీశారు. అరే, ఇది మా రామానందం రాసింది అన్నారు ఇంత మొహం వేసుకొని. ఏ రామానందం అడిగాను. అదే నోయ్, నా క్లాస్మేట్ కమ్ బెస్ట్ ఫ్రెండ్. మొన్న మన పెళ్ళికి రాలేదు, నీకు పరిచయం కూడా చేశాను, అప్పుడే మర్చిపోయావా అన్నారు. ఆయనకి గతం అంతా మొన్న, భవిష్యత్ అంతా రేపు. లేకపోతే మొన్న మన పెళ్ళికి రావడం ఏమిటి నా తలకాయ్? ఏనాటి మాట? మా అమ్మాయి పెళ్ళే 5 ఏళ్ళు అవుతుంటే పాపం ఎంత ఆప్యంగా ఉండేవాడు వెర్రి సన్నాసి. పెళ్ళికి వాడు వచ్చాడు, కానీ వాడి పెళ్ళికి వెళ్ళటానికి కుదరలేదు నాకు. సమయానికి ఏదో అర్జెంటు పని తగిలింది ఆఫీస్లో.
ఏం చేస్తాం, ప్రాప్తం ఉండాలి దేనికైనా. పాపం తాడేపల్లిగూడెంలో ఉన్నాడు, ఇందులో అడ్రస్ కూడా ఉంది, ఓ ఉత్తరం ముక్క రాసిస్తాను, ఎలా ఉన్నాడో ఏమిటో అంటూ ఆ కార్డు పుచ్చుకొని లేచారు. బాబు తర్వాత రాదురుగాని ఉత్తరం అని కాళ్ళ వేళ్ళ పడినా వినరు. కాబట్టి తెలివితేటలు ఉపయోగించి, అది కాదండి, ఇది మరీ పాత ఉత్తరం, ఎప్పుడో 70లో రాసిన ఉత్తరం ఇది, 80లో మరొకటి రాసినట్టు గుర్తు, అందులో చిలకలూరుపేటలో ఉన్నట్టు రాశాడు పాపం, ఆ ఉత్తరం కూడా ఉంది, అది కనబడితే అప్పుడు రాయండి అన్నాను. ఏమిటో అని మళ్ళీ కూర్చున్నారు కాగితాల మధ్య. అమ్మయ్యా, ఆపద గడిచింది. కానీ ఏం లాభం, పోలీ నీ భోగం ఎన్నాళ్ళు అంటే మా అత్త సంత నుంచి వచ్చేదాకా అందట వెనకటికి ఎవరితో. మా ఆయనకు పాత శుభలేఖ కనిపించింది. ఇందులో ఇటు చూడు, రవి నూతల రాజశేఖరరావు గారు అంటే ఎవరు అని అడిగారు హఠాత్తుగా. ఎవరో ఓ పట్టన్న గుర్తు రాలేదు. బుర్ర బద్దలు కొట్టుకొని గుర్తు తెచ్చుకున్నాను. మీ పినతండ్రి కొడుకు భార్యకి మేనమామ అన్నాను. ఆయన కాసేపు ఆలోచించి గుర్తు తెచ్చుకున్నారు. అవును కదూ, మొన్న మా తమ్ముడు గృహప్రవేశంలో కనిపించి వాళ్ళ అబ్బాయికి మంచి సంబంధం చూడమని చెప్పాడు. మన రామకృష్ణ గారు లేరు, ఏది మన బాస్ రామకృష్ణ గారు, ఆయన తమ్ముడు కూతురు గురించి చెప్పాను. తీరా చూస్తే గోత్రం ఒకటే అయిపోయింది. పాపం గుర్తుపెట్టుకుని శుభలేఖ పంపాడు. ఎంత ప్రేమో చూడు, దూరం అయిపోతుంది, లేకపోతే పెళ్ళికి వెళ్ళేవాళ్ళం. పోనీ ఓ ఉత్తరమైనా రాశానమా అని అడిగారు. లేదు అన్నాను. ఇందుకే నాకు కోపం వచ్చేది, నేనేదో పనిలో ఉంటాను, నువ్వైనా రాయొచ్చుగా బద్ధకం వదిలించుకుని అన్నాడు. ఎలా రాయను, పెళ్ళైనా 10 రోజులకు అందింది శుభలేఖ అన్నాను. మన అడ్రస్ మారిపోయిందిగా, అందుకే ఆలస్యం అయి ఉంటుంది. ఏది ఏమైనా వాళ్ళు గుర్తుంచుకుని కార్డు పంపితే మనం ఊరుకుంటే ఏం బాగుంటుంది. కారణాంతరాల వల్ల రాలేకపోయాం, చిరంజీవులకు మా ఆశీస్సులు అని ఒక్క ముక్క రాసి పడేస్తా అని మళ్ళీ లేచారు. ఇప్పుడు 7 ఏళ్ల కిందట పెళ్ళైపోయింది, ఇప్పుడు ఆశీస్సులను రాస్తే ఏం బాగుంటుంది, వద్దులేండి అన్నాను. ఓసారి బరువుగా నిట్టూర్చి ఆ శుభలేఖను అవతల పాడేశారు. అమ్మయ్య, మరో గంట గడిచింది. మరో అరగంట సాటింగ్ సాగింది. ఇవాళ ముహూర్తం బాగానే ఉంది, దాదాపు బస్తాడు చెత్త వదిలిందని ఆనందపడ్డాను. ఇదిగో దొరికింది, దీనికోసమే వెతికి వేసారిపోతున్నాను అన్నారు ధీటిలా వేగిపోతున్న ఆ వదనంతో. ఏమిటది అని అడిగాను. బ్రహ్మాండమైన ఆఫర్ అంటూ వివరాలు చెప్పారు. ఇంటి అలంకరణల మీద అద్భుతమైన మాసపత్రిక ఉందట, అది చదివి ఇంటిని బ్రహ్మాండంగా అలంకరించుకోవచ్చట. ఈ పత్రికకు 3 ఏళ్ల చందా 1900 కడితే ఇంకో పుస్తకం ఉచితంగా ఇస్తారట. మీ కారు జీవితం పెంచుకోండి అనే ఈ పుస్తకం విలువ 499 రూపాయలట. నా కడుపులోంచి దూపుకొని తన్నుకొచ్చింది. మావన్నీ గవర్నమెంట్ వారి క్వార్టర్స్ ఏనాడో మొఘల్ రాజుల కాలంలో కట్టినవి. వారిని వెళ్ళగొట్టి బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వారిని తరిమి కొట్టి భారతదేశం గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. వయోభారం వల్ల బాగా కృషించుకుపోయి ఎండకి వాళ్ళకి తట్టుకోలేక కాస్త గట్టిగా మాట్లాడితే చాలు సున్నం పెచ్చులు ఊడిపడిపోతాయి. వాటి రిపేరు తలకి మించిన పని కాబట్టి వదిలేశారు. ఏ 5 ఏళ్లకో ఒకసారి సున్నాలు కొడతారు. దాంతో కుర్రవేషం వేసుకున్న 70 ఏళ్ల హీరోలా తాత్కాలికంగా ఒక మెరుపు మెరిసిన అసలు రంగు బయటపడి యథారూపం దాలుస్తాయి. ఇలాంటి ఇంటిని ఓ ఫారిన్ పుస్తకం చదివి నేనేం అలంకరించను? ఆ మాటే అన్నాను. ఈ మ్యాగజైన్ చదివి అర్థం చేసుకుంటే రేపు రిటైర్ అయ్యాక సొంత ఇంటిని అలంకరించుకోవచ్చు. అదీగాక బ్రహ్మాండమైన పుస్తకం ఉచితంగా ఇస్తున్నారు. అది ఇంట్లో ఉంటే మన కారు మనమే బాగు చేసుకోవచ్చు. మెకానిక్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళే పని ఉండదు. అసలు ఆ పుస్తకం చదివి మెయింటైన్ చేస్తే కారుకి రిపేర్లు రావట అన్నారు. అంతా బాగానే ఉంది, మనకు కారేది అడిగాను. కారుదే ఉందో, రేపు ఈ పాటికి కొనేస్తాను. కారు కొనేదాకా ఈ ఆఫర్ ఉంటుందా? వచ్చే నెల 2వ తారీఖు లాస్ట్ డేట్. మళ్ళీ బద్ధకం అయిపోతుంది, లెటర్ రాసి పడేస్తా అని లేచారు. ఇక ఆగరు. పోనీ ఈ కాగితాలు నేను చూడనా అన్నాను అపనమ్మకంగానే. ఇంకా నయం, నీకు పెత్తనం ఇస్తే నా డిగ్రీ సర్టిఫికెట్ కూడా అవతల పారేస్తావు. నీ వల్ల కాదులే, అవన్నీ అలాగే ఉంచేయి, రేపు ఆదివారం చూస్తాను అని వెళ్ళిపోయారు. నాకు తెలుసా విషయం. ఇల్లు నా పేరు మీద రాయమన్నా రాస్తారు కానీ ఈ కాగితాలు మాత్రం నమ్మి నా చేతుల్లో పెట్టరు. ఈ కాగితాలన్నీ మళ్ళీ గోతానికి ఎత్తేసరికి టైఫాయిడ్ వచ్చినంత పని అయింది నాకు. తుమ్మి ముక్కు వాచిపోయింది, తల భారంగా అయిపోయింది.
మిగిలిన చెత్త అంతా ఓ పక్కన పోగు పెట్టాను. పని మనిషిని కాకాపట్టి కాఫీ కలిపించి చెద్ర శుభ్రం చేయించాలి. ఆ పని కూడా ముగించే పనిలో ఉన్న నేను కాసింత కాఫీ కలుపుకొని వచ్చి కుర్చీలో కూలబడ్డాను. ఇదిగో ఏం చేస్తున్నావు అంటూ పిలిచారు ఆయన. తప్పుతుందా? లేచెళ్ళాను. గదిలో దృశ్యం చూసేసరికి మళ్ళీ గుండె జారిపోయింది. ఆదివారం 2వ గండం ఇది పుస్తకం కంపెనీకి ఉత్తరాయడం పూర్తయింది కాబోలు. మంచం మధ్యలో మఠం వేసుకుని కూర్చున్నారు. ఎదురుగా శనివారం పేపరు, ఎదురుగా టీవీలో ప్రోగ్రాం వస్తోంది. ఇదిగో ఈ హీరోయిన్ పేరేమిటో త్వరగా చెప్పు. పేరులోని పొడి అక్షరాలు కూడా 7 నిలువలో రాసుకోవాలట అన్నారు. నేను చూద్దామని ప్రయత్నిస్తూ ఉండగానే దృశ్యం మారిపోయి యాంకర్ వచ్చేసింది. ఏమిటో చెప్పు అన్నారు. అది నేను చూడలేదు అన్నాను భయంగానే. ష, ఎక్కడో ఉంటావు, పిలిస్తే ఓ పట్టన రావు అని విసుక్కున్నారు. ఈ పజిల్ నింపే పిచ్చి ఒకటి. ఏదో తన రోజుల్లో ఉండే తార్ల జమునో సావిత్రో షావుకార్ జానకి తప్పించి తర్వాత వాళ్ళెవరో ఆయనకి తెలీదు. నన్ను సాయం అడుగుతారు. నాకు మాత్రం ఏం తెలుసు నా మొహం. నేనేమైనా ఆంధ్రదేశంలో కాపురం ఉండి సినిమాలు చూస్తుండిపోయానా? పెళ్ళైన దగ్గర నుంచి ఆయన వెంటే దేశం అంతా తిరుగుతూనే ఉన్నాను. అప్పటికి నాకు తెలిసిన 4 తారలు వాణిశ్రీ చంద్రకళ వస్తే గుర్తుపట్టి చెప్తాను. ఇద్దరం కలిసి తంటాలు పడ్డా ఏనాడు 4-5 గళ్ళు విప్పి తప్ప నిండో. ఆ భాగ్యానికి ఎందుకు వచ్చిన తాపత్రయం అంటే వినరు. ఎలాగైనా పజిల్ మొత్తం నింపాలని అత్యాశ. దాంతో 1 గంట దాకా తను కదలరు, నన్ను కదలనివ్వరు. పైగా అల్లాటప్పా వ్యవహారంలో చూడటానికి వీల్లేదు, శ్రద్ధగా చూడాలి. ఇదిగో ఈ హీరోయిన్ మొన్న ఆదివారం వచ్చిన సినిమాలో ఆ హీరోతో వేసింది కదూ అంటారు. వెతికి చూసిన సర్వనామాలు తప్పించి నామవాచకం లేని ఆ వాక్యం ఆధారంగా నేనేం కనిపెట్టగలను? అందుకే గుట్లు అప్పగించి టీవీ చూస్తూ కూర్చుని ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం వెతికే వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. 1 గంట దాకా అలాగే డేరా మేకలా కూర్చుని అప్పుడు లేచి వంట వార్పు చూసుకోవాలి. అందుకే ఆదివారం వస్తుందంటే నాకు అమితమైన భయం. కథ సమాప్తం. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో డిసెంబర్ నెల 2000లో వచ్చిందండి. కథ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.